కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకునైన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, కరుణ కలిగిన యేసయ్య, కనికరం చూపేటువంటి యేసయ్య, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ జీవాన్ని మాలో పెట్టి ప్రభువా, ఈ దినము చుట్టానికి మీరు ఇచ్చిన కృప కొరకు ఏమిచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభువా. In the mighty name of Jesus, in the mighty power of Jesus, for our glory, Shandara, Rikandara, Horiara, Shikandara, Horimamara, Shandara, hallelujah. Raul Shalarasi Karamaitan, Browsi, Jesus, see Calvary, Rehelara, Shandara, Lavashandara, Riandala, Lavashandara, Rukaba, Shandara, Kama, Rikamamara, Shandara, hallelujah. అయితే నా ప్రభా, నాయనా, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చినటువంటి ఇటు కృప కొరకు మీకే వందనాలు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, బలమైనటువంటి దేవుడుగా ఉన్నావు ప్రభా. అవును నా తండ్రి, మీ యొక్క ఆత్మతో నింపండి. మీ కొలత లేని ఆత్మాభిషేకంతో నింపి మీ శక్తి కలిగిన మాట, అగ్ని లాంటి మాట మా నోట ఉంచి నడిపించండి అయ్యా. మీకే స్తోత్రాలు. మీ మాట ద్వారా మేము బలపరచబడినట్లు, స్వస్థపరచబడినట్లు, ఉజ్జీవింపబడినట్లు, మా బ్రతుకులు సరిచేసుకున్నట్లుగా కృప చూపమని అడుగుతున్నాను. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషి గ్లోరీ షందర రికందర హొరియరా షికందర హొరిమర షందర హల్లెలూయా. అయితే నా తండ్రి, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను ఇచ్చి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా నా మా జీవితాల్లో వాక్యానుసరమైనటువంటి జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా, దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, తన రక్తంతో కడిగి కొని, తన అమూల్యమైనటువంటి రక్తంతో కడిగికొని, తన స్వకీయ సంపాద్యంగా తన బిడ్డలుగా చేసుకుని మనల్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి ఆ దేవునికి మనం ఎంతైనా రుణస్తులమే. ఏమిచ్చే రుణాన్ని తీర్చుకోలేము. మనం బ్రతికినంతకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పటికీ కూడా ఆ రుణం తీరినటువంటిది. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా, అన్ని విషయాల్లో మనం గనులుగానే ఉంటాం. అన్ని విషయాల్లో కూడా మరి బాగానే విజయాన్ని సాధిస్తాం. అయితే కానీ ఒక లోటు ఉంది. అన్ని విషయాల్లో గనులమే, అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధించేటువంటి వరంగానే ఉంటాం, కానీ మనలో ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటి అంటే, అది ఆత్మ కుమ్మరింపు లేదు. మనలో ఆత్మ కుమ్మరింపు లేదు. ఆత్మ నింపుదలలో మనం ఎలా ఉన్నామో, మనలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేదు, ఆత్మ కుమ్మరింపు లేదు, కొత్త లేనటువంటి అభిషేకాన్ని పొందుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. లిబ్రరీషలో దిరీష మదరీష హల్లెలూయా. రోషాందర రికందర హొరియ రాశికందర హొరిమర షందర హల్లెలూయా. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా, కొలత లేనటువంటి ఆత్మాభిషేకాన్ని మనం పొందుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. యవనస్తులు ముస్లిం వారు కలలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అందరి మీద తన యొక్క ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఏ భేదము లేదు, ఏ తారతమ్యము లేదు. మనందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడాలి. మనం ఆత్మతో నింపబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎలా ఉన్నాము అంటే పాదాల మట్టుకే ఉన్నాం. ఆ పాదాల మట్టుకే ఉన్నాం, కానీ గిలకల మట్టుకు కూడా రాలేదు. అయితే గిలకల మట్టుకు కూడా మనం రాలేదు. మరి అయితే మోకాళ్ళ లోతుకు కూడా మనం రాలా.
మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతుకు కూడా మనం రాలేకపోయాం. అందుకే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే నా ప్రియమైన వాళ్ళరా, కుతికెళ్ళ లోతుకు కూడా మనం రాలా. అందుకే మనం సంపూర్ణంగా నింపబడాల. పాదాల దగ్గర నుంచే ఉన్న పాదాల మట్టుకే ఉన్నాం. మన యొక్క భక్తి ఆత్మ కృమరింపు ఎలా ఉంది అంటే పాదాల మట్టుకే ఉంది. అది గిలకల దగ్గరికి రాలేదు. గిలకల నుండి మోకాళ్ళలోతు అనుభవానికి రాలా. మోకాళ్ళలోతు అనుభవంలో నుంచి మన యొక్క ఈ యొక్క ఉదరం దగ్గరికి రాలేదు. అక్కడి నుంచి మన కుతికల దాకా కూడా రాలా. అందుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం సంపూర్ణంగా నింపబడాల. మనం సంపూర్ణంగా నింపబడినట్లయితే మనం సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడి, ఎందుకు లేదండి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కదా. బాప్తిజం తీసుకున్న వెంటనే దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చేసింది కదా అంటారు. కానీ నిజమే, దేవుని యొక్క ఆత్మ బాప్తిజం తీసుకున్న వెంటనే మనలోకి దేవుని ఆత్మ వచ్చింది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం ఆ పరిశుద్ధాత్మను మనలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? మనం రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, కానీ మన యొక్క రక్షణ విధానంలో, మన ప్రవర్తన విధానంలో మనం ఎలా జీవిస్తున్నామని చూస్తే మనం సంపూర్ణంగా మనం నింపబడాల. మనం సంపూర్ణంగా ఆత్మలో నింపబడాల. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన భక్తి 1వ తరగతి భక్తిగా ఉందా, 2వ తరగతి భక్తిగా ఉందా, ఏ భక్తిగా ఉంది? అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి 10వ తరగతి భక్తిలోకి మనం వచ్చామా అని చూస్తే మరి మనం రాలా. మనం కనుక సంపూర్ణంగా నింపబడినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత పిల్లలు, కుటుంబం అంతా కూడా నింపబడతారు. మనం నింపబడితే పరిశుద్ధాత్మతో మన కుటుంబం, మన పిల్లలు అందరూ కూడా ఆత్మతో నింపబడినటువంటి వారు అవుతారు. అవును, అప్పుడు మనం భూలోకంలో ఉండగానే మనం పరలోకంలో ఉన్నట్లు ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాలు ఎలా ఉంటాయంటే, మనం భూలోకంలో జీవిస్తూ ఉంటుండగానే మనం పరలోకంలో ఉన్నట్లుగా కనపడుతుంది. ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఓ యొక్క కొలత లేని అభిషేకంతో మనం నింపబడాలి. ఆత్మాభిషేకంతో ఎప్పుడైతే నింపబడతామో మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి అనుభవిస్తూ ఉంటాం, దేవునితో నడుస్తూ ఉంటాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ జీవితాన్ని జీవించగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. మనం ఎక్కడ జీవిస్తున్నాం? పాపభూయిష్టమైనటువంటి లోకంలో జీవిస్తున్నాం, పరిశుద్ధత లేనటువంటి లోకంలో జీవిస్తున్నాం. అందుకనే నా ప్రియమైన వాళ్ళరా, ఈ పాప లోకంలో, పరిశుద్ధత లేనటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనకు ఆయన పరిశుద్ధాత్మను మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు. మనం పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం ఈ లోకంలో ఉండగానే. అవును, ఏది కూడా నాది కాదు అన్నట్లుగానే బ్రతుకుతాం. ఇక్కడ నేను మరి ఇది నా నివాసం కాదు, నా నివాసం పరలోక గృహం. ఆ పరలోకంలో నిత్య నివాసం ఇది నాది ఏది కాదు. వెళ్ళేటప్పుడు ఇది నేను ఏది కూడా ఎత్తుకొని పోను కదా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏది కాదన్నట్లుగానే బ్రతుకుతాం. ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఎక్కడ చూసినా కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కలుషితమైపోయినటువంటిగా ఉంది. ఏ పరిస్థితుల్లో చూసినప్పటికీ కూడా మన భక్తి జీవితం కూడా కలుషితమైన భక్తే చేస్తున్నాం, పరిశుద్ధమైనటువంటి భక్తి చేయటంలా. అవును, పెదవులతో ప్రభు అనటానికి కూడా అర్హత లేని మనలను, ఆయన సన్నిధిలో నిలబడటానికి కూడా అర్హత లేని మనలను తన కృపచేత రక్షించాడు. ఆయన మన కొరకు దిగొచ్చి తన కృపచేత మనల్ని రక్షించినప్పుడు అర్హత కలిగినటువంటి వరంగా అయ్యాం. అటువంటి మనం ఈ పాపలోకంలో జీవిస్తూ, అపరిశుద్ధమైనటువంటి లోకంలో జీవిస్తూ, పరిశుద్ధత లేనటువంటి వరంగా జీవిస్తూ, పవిత్రత లేనటువంటి వరంగా బ్రతుకుతూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినట్లయితే ఈ పాపలోకంలో అపవిత్రంగా, అపరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మనలను పరిశుద్ధపరుస్తాడు, మనలను పవిత్రపరుస్తాడు. అంటే మన ప్రవర్తన అంతటినీ కూడా సరిచేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కంటి చూపు, మన నోటి మాట,
మన హృదయఛానము, తలంపులు, ఆలోచన, పడక, నడక సమస్తాన్ని కూడా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచేటువంటి వాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనకు మార్గాన్ని చూపించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి చూసినట్లయితే ఈ లోకంలో మరి మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముడు తన శక్తితో నింపుతాడు. ఆయన బలాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు. ఎందుకు? మనం పరిశుద్ధతతో ఈ లోకంలో జీవించడం కోసం తన యొక్క బలంతో, తన యొక్క శక్తితో, తన యొక్క పరిశుద్ధతతో నింపుతాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళన, అయితే ఎలా అని మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథం 44:4 గడ్డి మొలచి మొక్కని ఎదగనివ్వదు. అందుకే ఆ గడ్డిలో పెరిగినటువంటి నిర్వంజ చెట్టు ఎలా ఉంటుందంటే గడ్డిని తొక్కుకుంటూ పైకి ఎదుగుతుంది. గడ్డి అంటే మొలిస్తే మన దొడ్లో మొక్కలు ఉన్నాయి కదా, మనమేమో మొక్కలను పెంచుతుంటాం. వాటిలో కనుక గడ్డి మొలిస్తే మొక్కలను అది ఎదగనివ్వదు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా అందుకే ఆ గడ్డిలో పెరిగినటువంటి నిర్వంజ చెట్టు ఎలా ఉంటుందంటే గడ్డిని తొక్కుకుంటూ పైకి ఎగురుతుంది, పైకి ఎదుగుతుంది. అయితే నిర్వంజ చెట్టు ఏం చేస్తుందంటే గడ్డిని త్రొక్కివేస్తుంది, పైకి ఎగురుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, అవును, నిర్వంజ చెట్టు ఏం చేస్తుంది? గడ్డిని తొక్కివేసి పైకి ఎగురుతుంది, పైకి వస్తుంది. ఆత్మదేవుడు మనలోనికి వస్తే, మరి ఆత్మదేవుడు మనలోనికి వస్తే సారవంతమైనటువంటి మరి మన జీవితాలు, నిస్సారంగా ఉన్నటువంటి మన జీవితాలు సారవంతంగా మార్చబడతాయి. మరి ఆత్మానుసారులు ఆత్మతో, మరి శరీరానుసారులు శరీరాన్ని అనుసరించేటువంటి వారు శరీరేచ్ఛలను బట్టి జీవిస్తూ ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మను బట్టి జీవించేటువంటి వారుగా ఉంటారు. అవును, శరీరానుసారమైనటువంటి జీవితం మరణం అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆత్మానుసారులు ఆత్మ ప్రకారంగా నడిచేటువంటి వారుగా ఉంటారు, వారు పరలోక రాజ్యంలో ఉంటారు అంటుంది. అయితే నా ప్రియమైన వాళ్ళన, ఈ పిచ్చి మొక్కల మధ్య, గంజాయి మొక్కల మధ్య, ఇదిగో ఈ గురుగుల మధ్య ఒక నిర్వంజ చెట్టు లాగా ఆత్మీయంగా ఎదగగలుగుతాం. ఇప్పుడు ఈ లోకంలో చూస్తే అన్ని పిచ్చి మొక్కలు, గంజాయి మొక్కలు, ఆ తర్వాత చూస్తూ ఉంటే అన్నీ కూడా గురుగులు. ఇట్లాంటి లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా ఎలా ఎదగగలుగుతామంటే ఆత్మీయంగా ఎలా ఎదుగుతాం? నిర్వంజ చెట్టులాగా ఎదుగుతాం. ఈ పాడైపోయినటువంటి లోకంలో ఎదగాలి అంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. ఈ పాడైపోయినటువంటి లోకంలో మరి మనం ఎదగాలి అంటే తప్పనిసరిగా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అపవిత్రమైనటువంటి ఈ లోకంలో మనం పవిత్రంగా బ్రతకగలుగుతాం. పరిశుద్ధాత్ముడు కనుక మనలో ఉన్నట్లయితే అపవిత్రమైనటువంటి ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతామంటే చాలా పవిత్రంగా బ్రతుకుతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మన హృదయంలోకి ఆహ్వానించాలి. మరి పరిశుద్ధాత్మను మన హృదయంలో లేకపోతే, మన హృదయం చెడిపోయింది అన్నట్లయితే మన ప్రవర్తన అంతా కూడా దేవునికి అయిష్టంగా ఉంటుంది. దేవునికి అయిష్టంగా ఉండేటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నాం. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతకాలంటే ఈ యొక్క పాడైపోయిన లోకంలో మనం పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనం బ్రతకగలుగుతాం. అంతేకాకుండా సారవంతమైనటువంటి జీవితాన్ని కూడా, ఫలభరితమైనటువంటి జీవితాన్ని కూడా మనం జీవించగలుగుతాం. అందరూ అందుట మారు మనసు పొందాలంటుంది దేవుని యొక్క వాక్యం. లిబ్రరీషలో దిరీష మదరీష హల్లెలూయా.
అయితే నా ప్రియమైనటువంటి వలన దేవుని కొరకు మనం బ్రతకాలి అంటే ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఇప్పుడు మనం చూసాం ఇక్కడ వరద వచ్చింది, అవన్నీ కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోయారు, వారికి ఆహారం లేకపోయింది. ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే, అనుకూల పరిస్థితులు కాదు. ఈ వర్షం రావాల్సినటువంటి టైంలో రాలేదు. ఇవన్నీ కూడా తుఫానులాగా వచ్చినాయి. అక్కడ అన్ని చెరువులన్నీ కాలువలన్నీ తెగిపోయాయి. ఇంక ఇప్పటికీ కూడా ఒక తీరు తిన్ను లేకుండా ఉంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ధైర్యంగా బ్రతకగలుగుతాం, భయం లేకుండా బ్రతకగలుగుతాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును, అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అంటుంది దేవుని యొక్క వాక్యం. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం, మనం ఎలా ఆత్మను పొందుకున్నాం? పాదాల వరకేనా? చీలమండల వరకు రాలేదా? మోకాళ్ళ లోతులోకి రాలేదా? అలాగే నడుము లోతులోకి రాలేదా? అక్కడి నుంచి ఉదరం దగ్గరికి, అలాగే కుతికెల దగ్గరికి రాలేదు. మనం పొందుకున్నటువంటి ఆత్మ సంపూర్ణమైనటువంటిదిగా మనం పొందుకోలే, అరకొరగానే ఉన్నాం. కనుకనే ఏం చేస్తున్నాం? చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా బెంబేలెత్తిపోయి బీభత్సాలను చూసి, మన ఇంట్లో ఉన్న పరిస్థితులను చూసి, మన వాతావరణాలను చూసి, మన బిడ్డలను చూసి, మన భర్తలను చూసి, ప్రతిదాన్ని మన వ్యాధిని చూసి బెంబేలెత్తిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం కుతికెళ్ళలోకి వస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో, అప్పుడు ఏ భీతి ఏ భయం లేకుండా జీవించేటువంటి వరంగా ఉంటాం. ప్రతికూల పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, మనం దాటలేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మను మనలోకి వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని ఇచ్చి, మనలో ఉన్న భయాలన్నింటినీ కూడా తొలగించి, మనలో ఉన్నటువంటి అభద్రత భావాన్ని అంతటినీ కూడా తొలగించి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని బలపరిచి, మనల్ని తన శక్తితో నింపి ముందుకు నడిపిస్తాడు. అట్టి ఆత్మను మనం పొందుకోవాలి. అట్టి పరిశుద్ధాత్మను మన హృదయంలోకి ఆహ్వానించాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మని ఆహ్వానించినట్లయితే ఈ హృదయంలో ఏ గలిబిలి ఏ గందరగోళం ఉండదు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే, సాఫీగా పోతున్నటువంటి జీవితాన్ని కూడా అక్కడ చూడు, గురుగులు, ఇంకేమున్నాయి అక్కడ, గంజాయి మొక్కలు, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా పిచ్చి మొక్కలు. ఈ పిచ్చి మొక్కలు, గంజాయి మొక్కలు, గురుగుల మధ్య ఈ యొక్క నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ నిర్వంజి చెట్టు ఆత్మీయంగా ఎలా ఎదిగిందో, నిర్వంజి చెట్టు ఎలా ఎదిగిందో మనము కూడా ఆ రీతిగా ఎదగగలుగుతాం. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి. అయితే నిర్వంజి చెట్టులాగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ బలమును శక్తిని మనం పొందుకోవాలి. మనం నిర్వంజి చెట్టులాగా బ్రతకాలి అంటే కనుక పరిశుద్ధాత్మని యొక్క బలాన్ని శక్తిని మనం పొందుకునేటువంటి వరంగా ఉండాలి. ఈ దినాల్లో ప్రార్థన చేయడానికే కుదరట్లా, వాక్యం చదవటానికే కుదరట్లా. ఎన్నొచ్చి మీద పడిపోయినా తాత్కాలికంగా మరి ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడి వైపు చూస్తున్నామా? పరిశుద్ధాత్మగా మీరు మనలోకి రండి. అననుకూల పరిస్థితుల్లోనైనా, అనారోగ్య పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, మా స్థితి ఎలా ఉన్నా మీరు మాలో ఉంటే మేము జీవించగలుగుతాం. ఈ లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో, పాడైపోయిన లోకంలో నక్కల్లాంటి, తోడేళ్ళలాంటి, మరి పులుల్లాంటి మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం కదా. మీరు మాలోకి వస్తే ఈ లోకంలో ఉన్న మాలిన్యం మాకు అంటదు, ఈ లోకంలో ఉన్న అపరిశుద్ధత మాకు అంటదు, ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రత మాకు అంటదు. మాది కాదు ఇది మాది కాదు, ఇది మా గృహం అక్కడ ఉంది. మాది కాని దానికోసం మేము ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా మావని మేము తలంచుకోవాల్సిన అటువంటి అవసరత మనకు ఉండదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మానుసారులు ఆత్మీయంగా బ్రతుకుతారు, శరీరానుసారంగానే బ్రతుకుతారు. అవును, శరీరానుసారంలో నేత్రాశ, శరీరాశ, జీవప్రంభాలు ఉంటాయి, స్వార్థాలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, మత్సరాలు ఉంటాయి, డాంబికాలు ఉంటాయి, అహంభావాలు ఉంటాయి, అహంకారాలు ఉంటాయి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనం ఆత్మఫలాలను ఫలించేటువంటి వరంగా ఉండాలి.
మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అదే ఆత్మఫలాలు ఏమనగా సంతోషం, సమాధానం, ప్రేమ, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఎవరు ప్రేమిస్తున్నారు? దగ్గర ఉన్నటువంటి ఎదురుగా ఉన్న మనిషిని ప్రేమించలేకపోతున్నారు, కానీ ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా ఆ బలము, శక్తి ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి పంపిస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఏ జ్ఞానం కొరకు అడుగుతున్నామో, ఏ వివేచన కొరకు దేవుణ్ణి అడుగుతున్నామో, ఏ బలం కొరకు అడుగుతున్నామో అవన్నీ ఎలా వస్తాయి మనలోకి? మనకి జ్ఞానం కావాలని అడుగుతున్నాం. ఈ లౌకికమైనటువంటి జ్ఞానం కాదు, కానీ పరలోక జ్ఞానం కావాలి. అలాగే మనకు వివేచన కావాలి. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళన మరి అంతేకాకుండా మరి దేని కొరకు మనం అడుగుతున్నాం? బలం కొరకు అడుగుతున్నాం, జ్ఞానం కొరకు అడుగుతున్నాం, వివేచన కొరకు అడుగుతున్నాం. ఇవి ఎలా వస్తాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మరి మనలో ఉంటే అవన్నీ మనలోకి వస్తాయి. మనం ఆత్మచేత నడిపింపబడతాం. మరి జ్ఞానం లేని ఆత్మ లేనివాడు జ్ఞానం లేనివాడుగా ఉంటాడు. మరి నా ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా వాడు ఏం చేస్తాడంటే యోచింపక శ్రమను పొందుకుంటాడు. మనలో వివేచన లేనప్పుడు మనం శ్రమలను పొందుకునేటువంటి వరంగా ఉంటాం. ఆత్మ లేనటువంటి వాడు అజ్ఞానిగా ఉంటాడు. ఆ ఆత్మ మనకు జ్ఞానాన్ని, వివేచనని, బలాన్ని, శక్తిని ఇచ్చి ఎలా నడవాలో ఆ రీతిగా నడిపిస్తుంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతరులు చేసిన తప్పుల్లో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే పదే పదే తప్పులు చేస్తూ ఉంటాడు. చివరికి మిగిలేది అతనికి శూన్యంగా కనపడుతుంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, సమయోచితమైనటువంటి జ్ఞానం ఏ సమయంలో ఎలా జీవించాలో అది నేర్పిస్తుంది. అంతేకాకుండా తప్పిపోకుండా, పాడైపోకుండా ఈ లోకంలో జీవించాలి అంటే జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మ కావాలి. మనం శ్రమపరచబడటానికి, బాధించబడటానికి, మరి పడటానికి, మనం బాధించబడటానికి మనలో ఈ ఆత్మ లేనందువల్లే, తెలివి లేక వివేచన లేకుండా పోవటం వల్లే. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మరి ఆ జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మ మనం ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము మరి 2వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఆ ఆత్మ ఎలా నడిపిస్తుందో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఆ ఆత్మ ఎలాంటిది? జ్ఞాన వివేకం కలిగినటువంటి, వివేకములకు ఆధారముగా ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ, మన ఆలోచన బలములకు ఆధారమైనటువంటి ఆత్మ. మనం పరిశుద్ధాత్మను మనలో ఉండి మనం నడిపించబడతా ఉంటే ఈ లోకంలో జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ ఆత్మ, వివేకాన్ని కలిగిస్తుంది, వివేచన కలిగిస్తుంది. అంతేకాకుండా నా ప్రియమైన వాళ్ళరా, ఆలోచన కలిగిస్తుంది, తెలివిని, అంతేకాకుండా యెహోవా యెడల భయభక్తులను కలగచేస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే మనం ఇక్కడ బాధించబడుతున్నాం, శ్రమ పడుతున్నాం, కష్టపడుతున్నాం. ఎందుకని? పరిశుద్ధాత్మ మనలో లేడు. ఆ పరిశుద్ధాత్మ కనుక మనలో ఉన్నట్లయితే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది, వివేచన కలుగుతుంది. ఎలా నడవాలో, ఏ మార్గంలోకి వెళ్ళాలో, ఈ శ్రమల నుంచి ఎలా తప్పించుకోవాలో, ఈ బాధల నుంచి మనం ఎలా మరి తప్పించబడాలో అనేటువంటిది ఆ ఆత్మ మనకి నేర్పించేటువంటిదిగా ఉంటుంది నా ప్రియమైన వాళ్ళరా. జకర్యా గ్రంథంలో మరి అంటాడు కదా, జెరుబ్బాబెలు మరి నిన్ను అడ్డగించడానికి, ఆ గొప్ప పర్వతం ఆ జెరుబ్బాబెలుని అంటగించడానికి నువ్వెంత మాత్రం దానివి, నిన్ను చదును భూమిగా చేస్తాను. అది శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధాత్మ చేతనే, ఆత్మచేతనే కార్యాలు జరుగుతాయి. మన ఆత్మ కార్యాలు మనం చూడాలి అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి.
పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసేవాడుగా ఉండాలి. పరిశుద్ధాత్మను మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉండాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే అనేకులను ఆదరించేటువంటి వారంగా ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనం చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా మనం విజయాన్ని సంపాదించుకోగలుగుతాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలా ఉండాలి అంటే ఏ చెట్టు వలె, నిర్వంజి చెట్టు వలె బ్రతకాలి. మనం నిర్వంజి చెట్టు వలె ఉంటే ఆ నిర్వంజి చెట్టు ఎలాగా ఆ గడ్డినంతా కూడా తొక్కివేసి పైకి ఎదుగుతుందో ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా తొక్కివేసి మనం ఆత్మను పొందుకున్నట్లయితే నిర్వంజి చెట్టులాగా బలాన్ని, శక్తిని పొందుకుని ముందుకు నడవగలుగుతాం. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి కొలవర్తించేయను గాక. In the mighty power of Jesus, in the mighty name of Jesus, Urabashi, Glory, Shandara, Rikandara, Yara, Shikandara, Rimamara, Shandara, Hallelujah. Raushal Rasi Karamite and the prophecy, Jesus, see Calvary. In the mighty power of Jesus, in the mighty name of Jesus, Librarisha, Lodirisha, Madarisha, Hallelujah. నిర్వంజి చెట్టు వలె బ్రతకటానికి, కృప ఎదగటానికి మీ పరిశుద్ధాత్మన మాలోకి రండి. ఈ లోకంలో ఉన్న అపవిత్రత, అపరిశుద్ధతల నుంచి మేము పవిత్రంగా, పరిశుద్ధతగా బతకాలి అంటే పరిశుద్ధాత్మను మాలోకి రావాలి. అవును ప్రభా, మాకు సహాయం చేయాలి, మాకు జ్ఞానాన్ని ఇవ్వాలి, మాకు వివేచన ఇవ్వాలి. అట్టి జ్ఞాన వివేచనకు ఆధారమైనటువంటి ఆత్మ, మాకు అటువంటి ఆత్మ కావాలి. నీ ఆత్మ మమ్మల్ని జ్ఞానంతో, వివేచనతో నడిపిస్తుంది, వివేకంతో నడిపిస్తుంది. నీ ఆత్మ ఆలోచన చెప్పి నడిపిస్తుంది, మాకు బలాన్ని, శక్తిని ఇస్తుంది. కనుక మేము ఈ లోకంలో చచ్చిపోయినటువంటి భక్తిని చేయకుండా నా తండ్రి పరిశుద్ధాత్మని మాలోకి వచ్చి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke satanic power in the mighty power of Jesus. I bind in the mighty name of Jesus every darkness, every weakness in the mighty blood of Jesus. I bind every disease in the mighty power of Jesus, power of Jesus, power of Jesus, power of Jesus. Liberation, Lodirisha, Madarisha. Hallelujah. నిర్వంజి చెట్టు వలె ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నిర్వంజి చెట్టు వలె ఎదగటానికి మీ కృప చూపించండి ప్రభా. నిర్వంజి చెట్టు వలె బ్రతకటానికి మీరు సహాయం చేయండి. గడ్డి మొక్కలన్నింటినీ కూడా తొక్కేసి నిర్వంజి చెట్టు ఎదుగుతూ ఉంటుంది. ఆ రీతిగా ఈ లోకంలో ఉన్న అపరిశుద్ధతను అంతటినీ కూడా తొక్కేసి మీ పరిశుద్ధాత్మలో మీరు మాకు సహాయం చేయండి. ఈ అపరిశుద్ధతలో, ఈ అపవిత్రతలో ఎంతకాలం బ్రతుకుతాం ప్రభా? నీ ఆత్మ సహాయం మాకు లేకపోతే మేము దేన్ని కూడా జయించలేము. మా శక్తి చేత, మా బలం చేత కాదు, కానీ మీ ఆత్మ చేతనే జయించగలుగుతాం. కనుక ప్రభా, అటువంటి పరిశుద్ధాత్మను మాలోకి రావాలి. మీ అగ్ని అభిషేకంతో నింపండి, మీ పరలోకపు అభిషేకంతో నింపండి, కొలతలేని ఆత్మాభిషేకంతో నింపండి. ఈ దినమే పరిశుద్ధాత్మని ఆహ్వానించేటువంటి వరంగా సహాయం చేయండి. మీరు మాలోకి రండి ప్రభా, మా హృదయాల్లోకి రండి ప్రభా, మమ్మల్ని జ్ఞాలండి ప్రభా. పరిశుద్ధాత్మడా మీరు మమ్మల్ని జ్ఞాలండి. పరిశుద్ధాత్మడా మీ శక్తితో, మీ ఆత్మతో, మీ బలముతో నింపండి, మీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను ప్రభా. అలాగే ప్రభా, మీకే స్తోత్రాలు. యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి. మన తండ్రి రక్షింపబడినటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి, రక్షించబడినటువంటి వారిని పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించండి. వారి కళ్ళను ప్రభా నీ వైపు త్రిప్పుకోండి ప్రభా. ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా. ఈనాడు యవనస్తులు అందరూ కూడా ఫోన్ అడిక్షన్లో పడిపోతున్నారు ప్రభా. దానితో మీరు జ్ఞాపకం చేసుకుని మీరు వారితో మాట్లాడండి ప్రభా. మీకే స్తోత్రాలు. అవును, ఉద్యోగాలు లేనాలకు ఉద్యోగాలు ప్రభా, వివాహాలు కర్ణాలకు వివాహాలు ప్రభా. నా తండ్రి బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలను కలగచేయండి సయ్యా. మీరు నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. నాయనా మీకే వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, మేము అన్నీ పొందుకున్నప్పటికీ, అన్నీ బాగానే చేస్తున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు మాలో లేకపోతే ప్రభా, మా భక్తి ఈ లోకంలో ప్రభా ఏ రీతిగా ఉంటుందంటే పాదాల వరకే, చిల్లమండల వరకు రాక మోకాళ్ళ వరకు రాలేనటువంటి భక్తిలో ఉన్నాం ప్రభా. బాధలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, మీ గాయపడిన హస్తాన్ని చాపి మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. నిన్ను నా ప్రభా మీకే వందనాలు సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృపద ఇచ్చేమని త్వరగా పెండి కుమారుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.
ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.